వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ భారీ నిరసనకు దిగింది. ఎమ్మెగినూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గపు సమన్వయకర్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ సోంప సర్కిల్ వరకు భారీగా కొనసాగింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు జరగలేదంటే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరిగే వరకు బాధ్యులైన మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పోలీసులు అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేయాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని వారు హెచ్చరించారు. ఇదే సమయంలో సోంప సర్కిల్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ర్యాలీ అక్కడికి చేరుకున్న వేళ టీడీపీ పట్టణ కోశాధికారి డిఎస్సిలో అక్రమాలు జరగలేదంటూ చర్చలకు సిద్ధమా అనే ప్లకార్డులు పట్టుకొని సోంప విగ్రహం వద్దకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మహిళా పోలీసులు విజయలక్ష్మిని అక్కడి నుంచి తరలించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పరిశీలకుడు తెర్నికల్ సురేందర్ రెడ్డి సహా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను ఫాలో చేయండి. ప్రతి నియోజకవర్గంలో డిఎస్సి అక్రమాలపై పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టడం జరిగింది. ఈరోజు డిఎస్సి గురించి ఫస్ట్ మనం మాట్లాడాలంటే ఫస్ట్ మనకు విద్యార్థులే గుర్తొచ్చేది. ఎందుకంటే డిఎస్సి టీచర్స్ ఎవరైతే ఉన్నారో భావితరాలకి నేర్పించేవారు టీచర్స్. అలాంటి ఉద్యోగాల్ని కూడా వీళ్ళు అమ్ముకొని దాన్ని ఓన్లీ కూటమి నాయకులే ఉండాలా కానీ మెరిట్లో ఇప్పటి వరకు కష్టపడి చదివి రాసిన వాళ్ళకి నోటిఫికేషన్లు వచ్చి మెరిట్ మీద మార్కులు వచ్చిన వాళ్ళకి విలువ లేకుండా చేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు. 4 స్పోర్ట్స్ కోటాలో కూడా 400 మంది వరకు ఉంటే మా క్వశ్చన్ వచ్చేసి మేము ఏమడుగుతా ఉన్నాం, ఫెడరేషన్ వాళ్ళు ఏదైనా అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా మీరు ఏ రకంగా మీరు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటారు? ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలకి మనకు స్పోర్ట్స్ కోటాలో రావాలంటే ఏదైనా ఇండియా ఇది రాష్ట్రం కోసం రంజీ ట్రాఫీస్లో, క్రికెట్ అయితే రంజీ ట్రాఫీస్, ఖోఖోస్ అయితే నేషనల్, స్విమ్మింగ్ అయితే నేషనల్, స్టేట్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళైతే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు కదా హక్కుదారులు స్పోర్ట్స్ కోటాలో. అలాగ వదిలేసి ఎక్కడో ఫెడరేషన్ నుంచి వచ్చిన వాళ్ళని ఏదో ఫెడరేషన్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు కుటుంబ నాయకులు కానీ కార్యకర్తలు అయితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్గా? అసలు నడవలసిన వ్యవస్థ. ఇప్పటికైనా నారా లోకేష్ గారు మారండి, అందరు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే అది పదవికి మీకు ఎలాగో చేత కాదని చెప్పి అట్లీస్ట్ రిజైన్ చేసి అన్నా వెళ్ళిపోండి, వేరే వాళ్ళన్నా వస్తారు. అంతేగాని పిల్లల భవిష్యత్తు ఆడుకోకూడదని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.